మహారాజుకి పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురు పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి యుతానడిగెనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి యుతానడిగెనుగా పిలిపించి యుతానడిగెనుగా పిలిపించి యుతానడిగెనుగా సీతాలంకల చెల్లదటను శీఘ్రమే పెద్దలు బలిగిరిగా సీతాలంకల చెల్లదటను శీఘ్రమే పెద్దలు బలిగిరిగా శీఘ్రమే పెద్దలు బలిగిరిగా శీఘ్రమే పెద్దలు బలిగిరిగా కనకము పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా కనకము పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా గంగా నదిలో విడిచిరిగా గంగా నదిలో విడిచిరిగా అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారగునే దట్టిగా అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారగునే దట్టిగా జలధారగునే దట్టిగా జలధారగునే దట్టిగా జలధారగునే దట్టితి నమ్మ జగమంతయునే వెలసిటిగా జలధారగునే దట్టితి నమ్మ జగమంతయునే వెలసిటిగా జగమంతయునే వెలసిటిగా జగమంతయునే వెలసిటిగా ధరను కల్పగురిదాముడైన శ్రీ హరిపాదంబులు నమ్మితిగా ధరణి కల్పగురిదాముడైన శ్రీ హరిపాదంబులు దలచితిగా హరిపాదంబులు నమ్మితిగా హరిపాదంబులు దలచితిగా పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా చెలి అమ్మా నా యొక్క నామము పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము తల్లి చెలి నా యొక్క నామము పుట్టు పూర్వత్రములు చెప్పదా వినుము అమ్మా విన్నవించుము తల్లి అక్కయ్య కన్ను మూసుకోర్రి చెలి అమ్మా నేను పూర్వము అనగా కృతాయుగములు వేదావతిని అనునిత్యము వేద విద్యాభ్యాసం చేస్తూ ఆ యొక్క శ్రీమన్నారాయణుని భర్తగా పొందాలని తపస్సు చేయుచుంటిని. ఒకానొక దినంబున ఆ యొక్క లంకాధీశుడైన రావణాసురుడు తన యొక్క పుష్పక విమానంపై ఆ యొక్క విమాలయ పర్వతాలపై వెళ్ళుచుండెను. అప్పుడు ఆ యొక్క రావణుడు మంత్రముగ్ధుడై ఆ వేదావతిని చూసి మోహించి భార్యగా పొందడానికి ప్రయత్నం చేశాను. అమ్మా అప్పుడు ఆ యొక్క వేదావతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఆ రావణుడు ఆ వేదావతి యొక్క కురులను తన యొక్క ఖడ్గము చేత ఖండించెను. అమ్మా అప్పుడు అవమానము భరించలేక ఆ యొక్క వేదావతి తన యొక్క మహిమ చేత అగ్నిగుండము కావించి అందులో దూకి ప్రాణత్యాగము చేసెను. అమ్మా అప్పుడు ఆ యొక్క అగ్ని జ్వాలల నుండి చిన్న పసిపాప ఉద్భవించెను. అమ్మా అప్పుడు ఆశ్చర్యానికి లోనైన ఆ రావణరాజు ఆ యొక్క చిన్న పసిపాపను తన యొక్క లంకా సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఆ యొక్క లంకా రాజ్యంలో వేద పండితులను రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుని పిలిపించి ఆ యొక్క పసిపాప యొక్క జీవిత చక్రము అడిగి తెలుసుకున్నాను. అప్పుడు ఆ యొక్క వేద పండితులు, ఓ రావణ రాజేంద్ర, ఈ పసిపాప యొక్క కన్నీటి చుక్క ఈ యొక్క లంకా రాజ్యంలో పడినచో
లంకలో కరువు కాటకాలు వచ్చును, ఈ పాపను తక్షణమే వదిలిపెట్టమని సెలవు నొసగను. అమ్మా అప్పుడు ఆ యొక్క రావణ రాజేంద్రుడు బంగారు పెట్టెలో పెట్టి ఆ యొక్క పసిపాపను గంగా నదిలో వదిలిపెట్టాను. పసి పాపను చంపజాలక ప్రాణంతోటి బంగారు కనకము పెట్టి చేయించి అందులోపల పెట్టి అయ్యా, అది ఊసిపోయింది. లోపల వదిలాడు. అవును. అది మూతి పైన